విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంత ఇదితో పోల్చుకుంటే కేసీఆర్ ప్రాబ్లం బెస్ట్. కేసీఆర్ ది బెస్ట్. ఎందుకని కేసీఆర్ ది బెస్ట్ అంటారు? చాలా మంది రైతులు బాగైంది. ఓకే. అంటే ఇప్పుడు ఈయన కూడా రైతు బంధు ఇస్తున్నాడు, రైతు రుణమాఫీ దానికి చేశాడు. పేరు మార్చింది అంతే తప్ప ఏం చేయట్లే. అభివృద్ధి కార్యక్రమాలు అంతా ఆగిపోయినాయి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినదే ఆ, ఎప్పటి నుంచో 70 ఏళ్ళ నుంచి. ఫ్యాషన్ షో అంటే అందాల పోటీ కూడా పెడుతున్నారు కదా, మరి దాని వల్ల దాని ఏమైనా అవసరం అతనికి ఏమైనా అవసరం ఉండదు. అవసరం లేదు. ఇప్పుడు ఉచిత బస్సు వల్ల అసలు ఉపయోగం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? వేస్ట్ అవసరం అనవసరం. అనవసరం. దాని బదులు ఏది పెట్టుంటే బాగుండేది? ఎడ్యుకేషన్ రోడ్స్ ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి కానీ అటువంటి పనికి రాని ఉచిత పథకాల వల్ల వేస్ట్. హైడ్రా అని తీసుకొచ్చారు, మరి హైడ్రాలో మంచి ఉందా, అసలు తీసేయడం వల్ల బాగుందంటారా? ఎవరైనా టైర్ విషయంలో ఆఫీసర్లు స్ట్రిక్ట్ ఉంటే అట్లా ఎందుకు అయితే పాపం ఎంతో కష్టపడి కట్టుకునే గడితే అదేం లావు. ఫస్ట్ పర్మిషన్లు ఇస్తప్పుడే ఉండాలి కదా జాగ్రత్త. గడిపినాక ఏం లావు. సన్న బియ్యం కూడా ఇస్తున్నాడు కదా, అంటే ఎన్నో మన సన్న బియ్యం మన రాష్ట్రమే దేశానికి ఎగుమతి చేస్తుంది. అతను ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు సన్న బియ్యం తింటారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే బియ్యం వల్ల స్టోర్ పాలు అవుతుంది. అంటే మనం ఇంతకు ముందు కూడా చూసాం కదా, ఇంతకు ముందు ఉన్న పార్టీలో ఏ పార్టీ కూడా మనకి సన్న బియ్యం ఇస్తా అని చెప్పి కానీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి తర్వాత వండుతున్నాయి విస్తారంగా, అందుకే ఇస్తున్నారు. అప్పుడు ఆ కాలంలో అంటే అవి అవి గొప్ప, ఇప్పటికి ఇవే గొప్ప. ఇవేమి ఇచ్చిన తర్వాత గొప్పంగా. అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటది రాష్ట్రానికి? మౌలిక సదుపాయాలు ఎక్కువ కలిపియాలా, రోడ్స్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకో, ఆఫీషియల్ ఎటువంటి చేయాలి కానీ ఉచిత పథకాలు చేయకూడదు. అంటే అప్పులే అప్పులు కామన్, డెవలప్మెంట్ ఉన్న కాడ అప్పులు ఉంటాయి, పెద్ద ప్రాబ్లం కాదు అలా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఒక్కొక్క ప్రైవేట్ వ్యక్తులతో వేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఆస్తులు అది ప్రాబ్లం కాదు, అప్పుది ప్రాబ్లం కాదు. అభివృద్ధి సక్రమంగా వినియోగించుకోవడం ముఖ్యం. ఎక్కడికి వెళ్ళినా అప్పు పుట్టట్లేదు, నన్ను దొంగలా చూస్తున్నారు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అవునా కూడా అప్పులు మస్తు చేసిండు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఛాయిస్ లేదు. అవి వడ్డీలు అవి కట్టనికనే మస్తు అవుతుంది.